నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం. మీరిద్దరూ షణ్ముఖప్రియ, హరిప్రియ, మీరిద్దరూ అన్నమయ్యపురం రావడం నాకు ఎంత సంతోషం కలిగిస్తుందో నేను చెప్పలేని మాటల్లో. మాకు కూడా మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ పాట అది విని మీరు ఇంత స్థాయిలో దీన్ని నిర్మించడం అది మేము మొదటిసారి ఇక్కడికి రావడం మాకు చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అంటారు కదా, అదొక పెద్ద ఆశీర్వాదం. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, భగవంతుడి సన్నిధానంలో మిమ్మల్ని. సంతోషం తల్లి. ఈ కార్యక్రమాన్ని మీరు అల వైకుంఠపురంలో అనే సినిమాలో ఒక పోతనామాత్యుడి పద్యం పాడారు, చాలా బాగుంది. అది నేను సినిమాలో విన్నానమ్మా, నాకు అది గుర్తుండిపోయింది. తోడిలో పాడారు అనేది మళ్ళీ వినే అవకాశం నాకు రాలేదు. ఒకసారి ఈ కార్యక్రమం ఆ పద్యంతో పాడి ప్రారంభిద్దామా? మీరు పాడతారా? థ్యాంక్ యూ. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమావినోదియవు నాపన్న ప్రసన్నుడు విహ్వలనాయేంద్రము పాహి పాయన గుయ్యాలించి సంభ్రమియ. చాలా బాగుంది. ఇట్లా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏదో ఉంది, తమన్ గారు మీకు ట్యూన్ చెప్పారా? మీరే ఇది పాడారా? లేదు, ఆయన ట్యూన్ చేశారా? బట్ దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుని మమ్మల్ని పాడమన్నారు. చాలా బాగుందమ్మా. మీరు కర్ణాటక సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? మేము మొదట మా నాన్నగారి కూడా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం. నాన్నగారు చాలా పాడతారు. ఆయన ఎంఏ మ్యూజిక్ అన్నీ చేసి చాలా మంది పెద్ద పెద్ద గురువుల దగ్గర నేర్చుకున్నారు. ఆయన మా మొదటి గురువు. నాన్నగారి పేరమ్మా? నాన్నగారి పేరు వివి సుబ్బరాం. ఆయన తిరుపతి మ్యూజిక్ కాలేజ్లోనే చేశారు బీమస్ ఎంఎస్ అని. ఏ సంవత్సరంలో తల్లి? 50s ఉండొచ్చు. అప్పట్లో పశుపతి గారు, ఎస్ఆర్జే గారు వాళ్ళు ఉన్నారు. పశుపతి గారు మ్యూజిక్ ప్రిన్సిపాల్గా ఉండగా నేను జూనియర్ ఇంటర్మీడియట్లో చేరాను అక్కడ. మరి అంతకుముందు ఇప్పుడు చాలా సంతోషం తల్లి. మీరు మంచి విద్వత్తు సంపాదించి చక్కగా కాన్సర్ట్స్ చేస్తున్నారు, 10 మందిని సంతోషపెడుతున్నారు. మీరు కూడా భగవంతుడి కైంకర్యం చేస్తున్నారు. చాలా సంతోషించవలసిన విషయం ఇది. అయితే మీరు ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాము అని అంటున్నారు. ఈ గురువుల్లో మీ ఇద్దరికీ కలిగిన మరపురాని అనుభవం ఏదైనా పంచుకుంటారా? ఖచ్చితంగా. మొదట నాన్నగారు, తర్వాత చెన్నైకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచి అమ్మగారితో చెన్నైలో ఒక ఇల్లు తీసుకుని అక్కడ రాధా జయలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళ తర్వాత ప్రొఫెసర్ టిఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన పెద్ద జీనియస్. ఆయన ఎవరండి? ప్రొఫెసర్ టిఆర్ సుబ్రహ్మణ్యం గారు. పల్లవిలో ఇది మామూలుగానే అసలు అన్ని కర్ణాటక సంగీతంలో చాలా పెద్ద ముగ్గురు దగ్గర నేర్చుకున్నాం. మరపురాని అనుభూతి అంటే ముగ్గురిది 3 రకాలైన టీచింగ్ మెథడ్స్ అని చెప్పచ్చు. ఒక సంఘటన ఏదైనా? సంఘటన తప్పకుండా. రాధాజలక్ష్మి గారితో అంటే మేము చాలా చిన్నపిల్లం, ఇప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు. వాళ్ళేమో చాలా సీనియర్ విద్వాంసులు. వాళ్ళు మనకు చెప్పేయడమే గొప్ప. మామూలుగా ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్రెస్ట్, తను చాలా సిన్సియర్గా వాళ్ళు చెప్పేదాన్ని ప్లాన్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం జరిగేది.
నాకు కొంచెం క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉండేది. సో అది ఇది మేనేజ్ చేసేటప్పుడు నేను కొంచెం పాడొచ్చు, విన్నాను కదా క్లాస్లో పాడతానన్న ఇదిలో వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్ళి మేము పాడుతుంటే అప్పుడు విని ఒకరోజు అన్నారు, మీరు ఏం పాడాలో మీరు అనుకుని వస్తున్నారు ఇంట్లో, ఇంకా మీరు ఇది కుదరదు, నేను అడుగుతాను అది పాడాలి, అప్పుడు కానీ మీకు ఎంత పర్ఫెక్షన్ ఉందో తెలియదని. అది ఆవిడ చాలా ముద్దుగా అన్నారు మాతో, అస్సలు కోపించుకునేవారు కాదు. అదొకటి. తర్వాత రాగాలాపన కొంచెం మమ్మల్ని అందులోకి తీసుకెళ్ళినప్పుడు తోడి అది చెప్పేటప్పుడు పైకాల సంగతులు బ్రిగాస్ అంటారు వాళ్ళ జిఎన్పి స్కూల్ ఆఫ్ మ్యూజిక్, అది పాడమన్నప్పుడు పాడితే ఆవిడది ఒకే ఎక్స్ప్రెషన్ ఉండేది, బాగా పాడితే అది అనేవారు, అది అన్నట్టు అది వచ్చి మాకు ఒక పెద్ద ఆశీర్వాదం. అది 2-3 సార్లు తోడిలో అన్నారు అని బ్రిగా పాడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆవిడ పాడారనమాట. అది కూడా పాడితే ఆవిడ ఎంత ఆనందించారు. అది ఆ రెండోది చాలా నిలిచిపోయింది మనసులో. టిఆర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఆయన ఒక పెద్ద ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి. ఎవ్రీ క్లాస్ మాకు ఒక ఎక్స్పీరియన్స్గా ఉండేది. ఆయన ఒక గురువు, మేము శిష్యులు అన్న ఒక ఫీలింగ్ ఆయనకి ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ఎప్పుడు చెప్పినా మనందరం కలిసి నేర్చుకుందాం అనేవారు. సో అలాంటి ఒక మహా విద్వాంసుడు దగ్గర మేము నేర్చుకోవడం అన్నది ఆల్మోస్ట్ 13-14 ఏళ్ళు. అదే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. చాలా మరపులాని సంగతులు ఆయనతోటి క్లాస్కి వెళ్ళడం, కూర్చోవడం. ఇప్పుడు ఒక కచేరీకి ఆయన వస్తారని మాకు తెలియదు, వచ్చారు. అది ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయి బయట జనం ఉన్నారు. నెక్స్ట్ డే చెప్పారు, నేను వచ్చాను బయట నుంచి కాసేపు విని వచ్చేసాను, స్థలం లేదు అని. మేము అయ్యో మీరు వచ్చారంటే ఎవరైనా సరే సభల వాళ్ళైనా సరే ఫస్ట్ మిమ్మల్ని కదా కూర్చోబెడతారు. ఇలా లేదు, నాకు ఆనందంగా ఉండింది, మీకు ఇంత జనం వచ్చారు అని నాకు బయట నుంచి విన్నాను అని చెప్పింది. అలాంటివి కొన్ని కొంచెం బాధ కలిగించిన, బట్ ఆయన సంతోషిస్తున్నారు మన గ్రోత్లో అన్నది ఒక పెద్ద, ఆయన ఏమంటారు మెగ్నానిమిటీ, గొప్పతనం, పెద్దరికం. మీరు కచేరీలు చాలా చోట్ల చేస్తూ వచ్చారు కదమ్మా. ఆ కచేరీలు చేసిన అనుభవాల్లో మరపురాని అనుభవం ఏదైనా ఒకటి చెప్తారా? ఎన్నో ఉంటాయి, ఒకటి అంటే ఒకటి స్వామి దగ్గర పాడింది, పుట్టపర్తి సత్యసాయిబాబా గారి దగ్గర 2004లో పాడినప్పుడు. ఆయన పక్కనే ఇలా కూర్చొని వింటారు. వినేటప్పుడు అయిపోయింది, కాన్సర్ట్ క్లోజ్ చేసి అన్నీ ప్యాక్ చేసేసాక ఎందరో మహానుభావులు పాడతారా అన్నారు. ఎందరో మహానుభావులు అంటే మేము పాడాలి అంటే ముందుగా ఇంట్లో ఒక మాట చరణాలు ఒకటి తర్వాత చూసుకుంటాం. సో ఆ రోజు కానీ స్వామి అడిగాక మనము లేదని చెప్పలేం కదా, కాబట్టి పాడతామని మళ్ళీ కూర్చుని పాడి ఒక్కటి కూడా తప్పు పొల్లు పోకుండా వరుసగా పాడేసాం. ఆ తర్వాత ఆయన మమ్మల్ని బ్లెస్ చేయడం, స్పెషల్గా ఏదో ఆశీర్వాదం చేయడం, ఇవన్నీ మనసులో నిలిచిపోతుంది. అంటే మనం పర్వాలేదు సంగీతంలో ఏదో కొంచెం తేరుతున్నాం అన్నది మనసులో ఆనందం. సంతోషం తల్లి. స్వామి దగ్గర పాడే మహద్భాగ్యం నాకు కొన్నిసార్లు వచ్చింది. స్వామి దగ్గర పాడే అనుభూతి, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఎంత పెద్ద వేదికల మీద పాడినా సాక్షాత్తు భగవంతుడనే అవతారమూర్తి ముందర పాడగలగడం అనేది మంచి. మీకు ఆ అనుభవం కలిగింది, చాలా సంతోషపడుతున్నాను. చాలాసార్లు. మీరు పాడిన ఫస్ట్ కాన్సర్ట్ ఏంటి? ఫస్ట్ కాన్సర్ట్ అంటే ప్రొఫెషనల్ కాన్సర్ట్ ఐ మీన్. ఎస్, అది ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ కాన్సర్ట్. బట్ చెన్నైలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఒకటి ఉంది ట్రిప్లికేన్లో, అక్కడ మా మొదటి కచేరీ, ప్రొఫెషనల్ లెవెల్లో కచేరీ. అదొక ఇట్ వాజ్ ఫర్ అబౌట్ ½ an hour or 40 minutes.
అది మా ఫస్ట్ కాన్సర్ట్. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దెన్? ఎక్స్పీరియన్స్ అంటే మాకు ఎప్పుడు కానీ ఒక భయం అన్నది, నర్వస్నెస్ అన్నది ఎప్పుడూ లేదు. కానీ మనోధర్మ సంగీతం అన్నది మేము ఇంట్లో ఎంత ప్రాక్టీస్ చేసినా కచేరీలో పాడడం అన్నది అది ఫస్ట్ టైం. రాగం స్వరం అది కొంచెం మాకు భయంగా ఉండింది, బట్ వి సమ్హౌ పుల్డ్ ఇట్ ఆఫ్. ఆ తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత మేజర్గా కచేరీ అన్నది 1989 అది కూడా ఏదో ఒక పెళ్లి కచేరీ. కానీ చెన్నైలో పెళ్లి కచేరీలో సభా కచేరీ లాగే ఉంటుంది. మాకు ఫస్ట్ ఆ కచేరీకే మధురై సోమసుందరం గారు, మధురై సోము అంటాం, ఆయన ఉన్నారు. చాలా దిగ్గజులు వచ్చి కూర్చున్నారు. బట్ మాకు అది భయం అన్నది లేదు, అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. అనుకున్నది జాగ్రత్తగా పాడగలిగే ఒక దేవుడి బలం ఉంటుంది, దేవుడి దయ ఉంటుంది అని ఒక దేవుడి మీద భారం వేసి పాడాం. దాంతో స్టార్ట్ ఇంకా అలా కంటిన్యూ అయింది. మధురమలై మామణి అని పాడారు ఆయన, మధుర సోమ్. మీకు ఆ పాట వచ్చా? వినడమే కానీ రాదు అసలు మాకు. మీరిద్దరి వాయిస్ పర్ఫెక్ట్ బ్లెండ్ అవుతుంది, చాలా ఒకే కంఠంలాగా వినపడేంత. అది ప్రాక్టీస్ మూలాన వచ్చిందా లేకపోతే స్వతసిద్ధంగా అట్లా కుదిరిందా? అది అంటే మేము డెలిబరేట్గా అలాగే ఉండాలని ప్రాక్టీస్ చేసింది కాదు. ప్రాబబ్లీ మేము చిన్నప్పటి నుంచి పాడడమే, ఎప్పుడు విడిగా పాడింది లేదు. నేర్చుకోవడం, పాడడం అంతా కలిసి పాడడం మూలాన మేబీ అది న్యాచురల్గా వచ్చినట్టు. అండ్ ఒకే తల్లికి పుట్టడం వలన స్వతసిద్ధం కూడా కారణం. ఎవరు మీ అమ్మ పోలిక, మీ నాన్న పోలిక ఎవరు? అందరూ చెప్పడం నాన్నగారి పోలిక ఆవిడే, నేను అమ్మలా ఉంటాను. అమ్మ ఉన్నారమ్మా ఇప్పుడు కూడా? లేదు, మాకు అదృష్టం లేదంటే 27 28 ఏళ్ళు అయిపోయింది అమ్మగారు వెళ్ళి. చాలా చిన్న పిల్లల. మీ పాట విన్నారు కదా? విన్నారు. మేము అంటే కాన్సర్ట్స్ ఇవ్వడం అదంతా చూశారా? నాన్నగారు ఇప్పుడు 1 year అయింది. ఆయన 90 ఏళ్ళు నిండి పోయిన సంవత్సరమే ఆయన ఇదయ్యారు. బట్ అమ్మగారు చూశారు, మేము పైకి రావడం, మాకు పేరు ప్రఖ్యాతులు రావడం చూశారు. మేము బాగా పాడడం విన్నారు. అది ఏమనేవారు అమ్మ మీరు పాడుతున్నప్పుడు? అమ్మ కూడా పాడేవారు, చాలా బాగా పాడేవారు. అంటే క్లాసికలీ అంత డీప్లీ ట్రైన్డ్ కాకపోయినా సెమీ క్లాసికల్ అండ్ పాత తెలుగు పాటలు చాలా బాగా పాడేవారు. కాబట్టి అమ్మ ఏమనేవారంటే కొన్ని ఈ లైటర్ అంటే మన కాన్సర్ట్ ఎండ్లో అంతా పాడతాం కదా, ఇప్పుడు అన్నమాచార్య కృతులైనా సరే వేరే ఇంకేది పాడినా కూడా చాలా చిన్న చిన్న నువాన్సెస్ గమనించి ఇలా పాడకూడదు, అంత హెవీగా ఉండకూడదు, అక్కడ ఎలాగా ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఇంకా ఎంత వాయిస్ మాడ్యులేషన్ ఎలా పాడాలన్నది చాలా షూస్ టు బి వెరీ పర్టికులర్. అంటే అన్నమాచార్య కృతులని కాదు ఎస్పెషల్, ఎందుకంటే అన్నమాచార్య మనకి భైరవి దాంట్లో కూడా ఉంది, రాగాన్ని బట్టి ఆవిడ చెప్పేవారు. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్లో పాడేది వేరు, లలిత సంగీతం లాగా వేరే ఏదైనా పాడినప్పుడు ఆవిడ చెప్పేవారు కొంచెం వాయిస్ తేలిక చేసి మాడ్యులేట్ చేసి పాడాలి మీరు అని. బట్ అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా ఎక్కువ మమ్మల్ని ఇంకా పొగిడి ఆహా ఓహో మీరు ఇది అది ఎప్పుడు అనేవారు కాదు, న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండేది. అలానే క్రిటిసైజు చేసేవారు కాదు. మా అమ్మ కూడా చాలా మంచి సింగర్ అండి, బాగా పాడేవారు. కాస్త కూస్త వాయిస్ మాడ్యులేషన్ నాకు అబ్బిందంటే మా అమ్మదనమాట. తర్వాత తను నా కాన్సర్ట్లో వచ్చి కూర్చుందంటే ఎందుకో ధారధారగా ఏడుస్తూ ఉండేది. చాలా ఎందుకమ్మా ఏడుస్తావు అని అంటే నాకు సంతోషం అయిపోతుంది నాన్న అనేది. అట్లాంటి అనుభూతి మీ మదర్ కూడా కలిగి ఉంటుంది? మా అమ్మకి కన్నా మా అమ్మమ్మకి కలిగింది అనుభూతి. ఆవిడ కూడా పాడేవారు, ఆవిడ చాలా ఇంట్రెస్ట్ పాటలో. ఆవిడ ఇక్కడ హైదరాబాద్లో మేము
కేస్ హై స్కూల్లో 91లో 92లో పాడినప్పుడు ఆవిడ వచ్చారు. అప్పటికే 80 ఏళ్ళు నిండింది. ఆవిడకి ఆ అనుభూతి అలాగా నాకు సంతోషం పట్టలేక, అంటే ఆవిడ నేర్చుకుని కర్ణాటక సంగీతం కచేరీ చేయాలన్న ఆవిడ కళ 2 జనరేషన్స్ పట్టింది నెరవేరడానికి. నా మనవలు పాడుతున్నారని చాలా ఆనందం. ఆవిడ అలాగా మా ఇద్దరికి పేర్లు పెట్టింది ఆవిడే, పెట్టారు. షణ్ముఖప్రియ, హరిప్రియ అని. ఒకసారి నాకు ఇట్లా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా కాంపిటీషన్లో అని వచ్చి అమ్మకి చెప్తే ఇంకెవరు పాడలేదా అట్లా వాళ్ళు ఎక్కువగా పొగడకపోవడమే మంచిదేమో. అవును. మనకి పిన్ పాయింట్ చేయడం, ఇక్కడ నువ్వు ఇట్లా పాడితే బాగుంటుందని చెప్పడమే బాగుంటుందేమో అనిపిస్తుంది. సంతోషం తల్లి, యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్. మీరు సినిమాలు చూస్తుంటారా? చూస్తాం. వాట్ ఈస్ ద రీసెంట్ మూవీ యూ హ్యావ్ సీన్? మూవీ థియేటర్కి వెళ్ళి చూసామంటే అలవైకుంఠపురంలో చూసాం. మేము పాడేమని వెళ్ళి చూసాం. యాక్చువల్లీ ఇంట్లో చూడడం అంటే ఇది దుపహియా లాంటిది ఏదో ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తుంది కదా ఓటీటీలో, హిందీలో ఏదో దుపహియా అని వస్తే చూసాం. తర్వాత తెలుగులో ఈ మధ్య చూసిన రీసెంట్ ఓటీటీలో చూసిన మూవీ అఖండ. అఖండ అఖండ నచ్చిందా? నచ్చింది. నేను చూడలేదు అఖండ. అంటే మీకు ఏమైనా ఐడియా ఉండిందండి ఇట్లా ప్లేబ్యాక్ చేయాలి అని ఐడియా ఉండిందా? అది అనుకోకుండా వచ్చిన అవకాశమా? ప్లేబ్యాక్ పాడాలని మాకేమీ అంత ఐడియా లేదు. అది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇది మీరు పాడగలుగుతారా అని. డెఫినెట్లీ ఇది కూడా పంపించారు మాకు, వి లైక్డ్ ఇట్. సో అది పాడడం జరిగింది. నాకు ఫిలిం మీడియా చాలా ఇష్టం అండి, కానీ అందులో చూపించే ఈ చెత్త అంతా నేను భరించలేను. సినిమా యాజ్ ఎ మీడియా ఐ లైక్ ఇట్ వెరీ మచ్. దాని ద్వారా ఏదైనా మంచి చెప్పాలనుకుంటే చెప్పచ్చు. చాలా హత్తుకుంటుంది కూడా గుండెలకి. ఏమో మరి ఎట్లా అయిపోయాయి. అవును, బట్ సెలెక్ట్ మూవీసే మేము చూస్తాం. అంటే ప్రతి సినిమా చూడాలి అన్నది కె విశ్వనాథ్ గారితో ఆగిపోయింది మాకు. ఆ తర్వాత మంచి మత్స్య తునకలు లాంటివి ఏదైనా వస్తే తప్పకుండా చూస్తాం. బట్ విశ్వనాథ్ గారి సినిమాలంటే వదలకుండా 2-3 సార్లు, ఎన్నిసార్లు. మేము చిత్తూరులో ఉండేవాళ్ళం చిన్నప్పుడు కాబట్టి. ఫస్ట్ ఎల్పి నాది అన్నమయ్య కథ అని విశ్వనాథ్ గారు రిలీజ్ చేశారనమాట. నేను కోరాను ఆయన వచ్చి రిలీజ్ చేయాలని. అప్పుడు నడుస్తుంది 80లో అన్నమాచార్య ప్రాజెక్ట్ దగ్గరే శంకరాభరణం ఆడుతూ ఉండేది. నాకు ఎప్పుడు 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ దొరికితే వెళ్ళి కూర్చునేదాన్ని అక్కడ. చాలా రోజులు ఆడింది, 100 రోజుల పైన నడిచింది అది. ఇన్ఫాక్ట్ మొదటిసారి మేము మీ పాట విన్నది కూడా, మేము తిరుపతి డాన్స్ నేర్చుకోవడానికి కోసం అక్కడ కాంచనమాల గారు అని లెక్చరర్గా ఉండేవారు కాలేజ్లో, ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. కాంచనమాల గారు డాన్స్ మా లెక్చరర్ ఆవిడ. సో అప్పుడు ఆవిడతో పాటు ఏదో సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తే అక్కడ ఈ బ్రేక్ టైంలో, ఇంటర్వెల్ టైంలో మీ పాటలు వేసేవారు. దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పోజర్ టు అన్నమాచార్య కృతిస్. And I was so thrilled to hear my compositions in your voice. థ్యాంక్ యూ. రాధా మాధవ ఒకటి, తెలిసితే మోక్షము ఒకటి, శ్రావణ బహుళాష్టమి, ఈ మూడు విన్నాను. ఇంకేమైనా పాడారా? చాలా పాడాం. తిరుమల గిరిరాయ, తిరుమల గిరిరాయ, తర్వాత గాలినే పోయా, గాలిని, హరియే ఎరుగును, అది ఆవిడకి చాలా హరినా, చాలా తర్వాత ఒక్కసారి పల్లవి అంటారా? చాలా దారిన గోవిందాశ్రిత.
ఇవన్నీ అందరూ చాలా ఇష్టపడేవి తమిళనాడులో మేము పాడుతుంటే. సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్లను సదా. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్లను సదా. దర్శన్ తల్లి, మీరు పాడిన రాధా మాధవరతి చరితంతి నేను ఫేస్బుక్లో షేర్ చేశాను. ఏమంటారు, మీరు పాడిన వర్షన్ షేర్ చేశాను. తను సునీత పాడింది ఇక్కడ అన్నమయ్య పాఠక్ పట్టాభిషేకంలో. అది మీది కలిపి నేను షేర్ చేశాను. నైస్ టు హియర్ దిస్ కంపోజిషన్ ఇన్ దేర్ వాయిసెస్. ఇంకా మీరెన్ని అన్నమాచార్య కీర్తనలు పాడగలుగుతారమ్మా? నావే అని కాదు, జనరల్గా చాలా వచ్చు. అంటే మాకు ఇప్పుడు మీది విని చాలా ప్రాక్టీస్ చేశాం. బాలకృష్ణ ప్రసాద్ గారివి చాలా. అది కాకుండా వేదవ్యాస ఆనంద్ భట్టార్ గారు అని ఉన్నారు, మీకు తెలుసునేమో. ఆనంద్ భట్టార్ గారు మీకు తెలుసా? ఆనంద భట్టర్. ఆయన చాలా ట్యూన్ చేశారు. అబౌట్ ఒక 100 పాటలు దాకా ట్యూన్ చేసి మేము పాడాం. సిడీస్ అవి రిలీజ్ చేసాం. 200 కీర్తనస్. అంతకన్నా పైన మొన్న ఎప్పుడో అది నాన్నగారు చెప్పేవారు, ఎప్పుడు మీరు పాడే లిస్ట్ వేసి పెట్టుకోవాలి, ఎన్ని వచ్చు అన్నది రాసి పెట్టుకోవాలమ్మా అంటే నేను మొన్న వేసాను. యాక్చువల్లీ 200 పైన వెళ్ళింది. ఏం చెప్పారమ్మా నాన్నగారు? ఎప్పుడు మీరు నేర్చుకున్న కృతులు అన్నమాచార్య అయినా సరే ఏదైనా మనకు వచ్చింది ఒక ఇండెక్స్ తోటి ఒక పుస్తకంలో రాసుకోవాలి. అకారంలో అయితే ఎన్ని కృతులు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. మనకు వచ్చిన కృతులు రాసుకుంటే కచేరీకి వెళ్ళేటప్పుడు ఏం పాడాలని ఆలోచించడం ఒక్కసారి రెఫర్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఆ రోజు ఇది పాడొచ్చు అని. నేను టీటీడీలో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన కొత్త రోజుల్లో బోల్డ్ని కాపీలు మళ్ళీ కొత్త డైరీ కనపడితే చాలు మళ్ళీ రాయడం అన్ని. ఇప్పుడు రాయను. ఒక్కోసారి పడతాడు కూడా పుస్తకం, కష్టం అవుతుంది. ఆ అలవాటు ఎందుకు పోగొట్టుకున్నానా అని బాధపడుతుంటాను. రాయాలి, రాసినా కూడా మంచిదే పాట, మనం మనసు పాడుతూ ఉంటుంది. రాసితే మనకి ఇంకా తొందరగా మనసులో తెలుస్తుంది. రాతలో రాస్తాము, ఆ ట్యూన్ మనసు హమ్ చేస్తూ ఉంటుంది యాజ్ వి రైట్. ఇంకేదైనా మీ మధుర స్మృతి మాతో షేర్ చేసుకుంటారా ఒకసారి? కచేరీలే, ఎన్నో కచేరీలు పాడిన ప్రతి చోట మాకు ప్రియా సిస్టర్స్ అంటే అన్నమాచార్య అన్న ఒక పేరు వచ్చింది కదా, అది చాలా సంతోషం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, అంటే పెద్దవాళ్ళని ఎలా చెప్తున్నానంటే సంగీతంతో పరిచయం లేకపోవచ్చు, వాళ్ళ వాక్ ఆఫ్ లైఫ్ అలా ఉండొచ్చు. కానీ ఎక్కడ కనిపించినా ఒక మామూలుగా వినడానికి టైం లేని ఉద్యోగంలో ఆటో నడిపే వాళ్ళ దగ్గర నుంచి కూడా మమ్మల్ని చూసి, అమ్మ మిమ్మల్ని ఎక్కడో చూసాం, మీ పాట వింటాం, మా ఇంట్లో మీ స్తోత్రం నారాయణ స్తోత్రం వింటామని బెంగళూరులో ఎవరో ఒక ఆటో నడుపుతున్న అతను పరిగెత్తుకొచ్చి మాట్లాడారు. ఇలాంటివి మాకు మనసుకు హత్తుకుపోతుంది. అంటే సంగీతం మన గళం ద్వారా భగవంతుడు పాడించినందుకు అందరి మనసుల్లో మనం ఉన్నాం అన్న సంతోషం. ఎక్కడ కనిపించినా ఎవరో ఒకరు వచ్చి అవి ఆ మధుర స్మృతులు రోజు రోజు కనిపిస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు బయట దేశాలకు వెళ్ళినా వస్తారు, ఫారినర్స్ కూడా కొందరు వస్తారు, మీ పాట మేము విన్నాం, మీ నెక్స్ట్ కచేరీకి అక్కడి నుంచి ఇక్కడికి వస్తానని. ఓ సంగీతానికి మనం ఇన్స్ట్రుమెంట్సే కదా, సంగీతం వల్ల మనకి ఇంత పేరు, ఇంత రికగ్నిషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ మనసులో మనం ఉన్నాం అన్నది. ఈ కచేరీ పాడుతున్నప్పుడు మీరు కళ్ళు మూసుకుని రాగాలాపన చేస్తుంటారు కదా?
చేస్తుంటారు, పాటే పాడుతుంటారు ఒక్కోసారి. ఆ పాడుతున్నప్పుడు మీ మానసిక స్థితి ఏంటి? మీరు పాటను అనుభవిస్తుంటారా, నీకు దైవ దర్శనం జరుగుతుందా, లేదా ఆనందం కలుగుతుందా, ఏం జరుగుతుంది? మనం అది ఆనందంతో మనం దాన్ని అనుభవించి పాడితేనే అది ఆ రసికాస్కి వెళ్ళి చేరుతుంది. కోర్స్ అది మనం ఆనందించాలి అని ప్రయత్నం చేస్తే అది కలగదు. కొంతవరకు ఆ సాహిత్య జ్ఞానం మనకు ఉండాలి. సాహిత్యం మనకు ఎప్పుడైతే అర్థమయ్యి దానితో ఆ సంగీతం చేరి మనం అది అనుభవించి పాడినప్పుడే మనకి ఆ అనుభూతి కలుగుతుంది. అది వినే వాళ్ళకి అది విల్ బీ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆ ఎమోషన్. కళ్ళు మూసుకుని పాడినప్పుడు అది ఒక ఒక ఎంప్టీ స్పేస్ లాగా అనిపిస్తుంది. అక్కడ భగవంతుడు ఉన్నారు, కంపోజర్ ఉన్నారు. రాగంలో ఒక మన రాగాలాపనే పాడినా కూడా దాంట్లో కూడా ఎమోషన్ ఉంది, అది అక్కడ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, మనకి ఏమి నచ్చుతుంది కచేరీలో అంటే అది మనం వెళ్ళే వేరే ఒక ప్రదేశానికి వెళ్ళిపోతాం, ఆ ప్రదేశం నచ్చింది, వేరే ఎక్కడ నచ్చదు. ఆ ప్రదేశానికి వాళ్ళు వస్తారు, మనం సరిగా పాడితే మన మనసు అక్కడికి వెళ్తే మన వినే రసికులు, సంగీత ప్రియులు కూడా అదే చోట మనం మీట్ అవుతాం. సో ఐసే, ఇంగ్లీష్లో చెప్పాలంటే దెర్ ఈస్ అ స్పేస్ దట్ వీ గో ఇన్ టు అండ్ దట్ ఈస్ ద స్పేస్ ఐ లవ్ టు బీ ఇన్ అని చెప్తాం. చాలా బాగుంది తల్లి. ఇందాక మధుర స్మృతి అన్నప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది. రీసెంట్గా కె విశ్వనాథ్ గారు నిష్క్రమించారు కాబట్టి ఆయన పోయినప్పుడు మేము ఒక ట్రిబ్యూట్ పెట్టాం ఫేస్బుక్లో. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సంగీతం, ఆయన మూవీస్లో ఉన్న సంగీతం మమ్మల్ని ఎలా హత్తుకుంది మనసుకి, దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా మేము పాడే దాంట్లో ఎలా ఉంది అని పెడితే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాకు మెసేజ్ చేశారు, వాళ్ళ కుమారులు కోడలు వాళ్ళు. ఏమండి, మీ ట్రిబ్యూట్ చూసి చాలా సంతోషించాము, మీకు ఒక విషయం చెప్పాలి, ఆయన ఎప్పుడు మీ పాట వినే ఆఖరిలో కూడా ఆయన పడుకోవాలంటే కూడా అలెక్సాకి చెప్పేవారు, అలెక్సా ప్లే ప్రియా సిస్టర్స్ అనేవారు. అది విన్నప్పుడు ఆహా, మనం విని ఆనందించి ఆయన మూవీస్ చూసి ఆనందించిన ఒకళ్ళు మన సంగీతం విని, అయితే మేము పర్సనల్గా కూడా కలవడం జరిగింది 1-2 సార్లు. బట్ ఇంతలా ఆయన మనని ఇష్టపడ్డారు, మన సంగీతాన్ని, అన్నది చాలా మధుర స్మృతి. సంతోషం తల్లి. ఆయన పోయినప్పుడు మామూలుగా నేను విజిట్స్కి వెళ్ళాను, కానీ విశ్వనాథ్ గారు పరమపదం చెందారంటే వెళ్ళాను. అనుకోకుండా నానాటి బతుకు నాటకం వాడాను అక్కడ. వాళ్ళ మిస్సెస్ కూడా వీల్ చైర్ మీద వచ్చారు. ఒక చాలా దిగ్గజం అని చెప్పాలి ఆయన. మళ్ళీ అట్లాంటి సినిమాలు తీసే వాళ్ళు వస్తారు. ఆ సినిమా పట్ల అప్రిసియేషన్తో మంజు భార్గవి గారిని ఇంటర్వ్యూ చేశాను ఇలాగే ఈ మధ్య, అంటే ఒక 6 months పైన అయిపోయింది. మీ సంగీతం మీకు ఆధ్యాత్మికంగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తోంది అని తెలుస్తోంది. అయితే అంటే భగవత్ స్వరూపం, నిజ స్వరూపం ఏంటి, అది ఒక విగ్రహం మట్టుకే కాదు, మనం పూలతో అర్చన చేయడమే మాత్రమే కాదు, అగరబత్తులు వెలిగించడమే కాదు, ఒక స్థితిని మ్యూజిక్ ద్వారా చేరుకోగలుగుతున్నాము అని అంటే అది దట్ ఆర్టిస్ట్ ఈజ్ బ్లెస్డ్ బై గాడ్. అన్లెస్ స్వామి సంకల్పిస్తే కానీ అటువంటి సంగీతం రాదు, అటువంటి స్థితి రాదు. సంగీతం వచ్చినా అటువంటి స్థితి రాదు. దానికి ఇప్పుడు లతా మంగేష్కర్ గారు ఉన్నారు. ఆమె ఏదో ఒక దుఃఖం పాట పాడినా, ఒక ప్రేమ పాట పాడినా భగవద్ దర్శనమే ఉంటుంది నాకైతే. ఐ డోంట్ నో ఎందుకు అలా కలుగుతుంది. ఆమె డిఫరెంట్ ఎమోషన్ లో పాడుతున్నా కూడా అంటే ఐ హ్యావ్ నో ఆన్సర్.
పి సుశీల గారు కొన్ని పాటలు అలాగే పాడారు. మీ ఇద్దరికి అటువంటి దైవానుగ్రహం ఉంది అని నాకు మీ పట్ల ఒక స్పెషల్ అభిమానం, మీ పట్ల ఒక స్పెషల్ అప్రిసియేషన్ నాకు ఉంది తల్లి. నేను చేసుకున్న అదృష్టం భగవంతుడు. ఇంకా ఇంకేం చెప్తారు? నేను అడగడం కన్నా మీరు చెప్పినవి బాగున్నాయి. సంగీతం వల్ల ఏమవుతుందంటే బాగా మీరు చెప్పారు కదా, పూల అర్చన, పూజ, రిచువల్స్ మీరి ఒక అమితమైన ప్రేమ వచ్చేస్తుంది భగవంతుడి మీద. నేను ఎప్పుడు చెప్తా, భక్తి అన్నది ప్రేమే, అమితమైన ప్రేమ. మనకు ఎప్పుడైతే ఎక్కువ ప్రేమ వెళ్ళిపోతుందో వాళ్ళని మనం ఎప్పుడూ హర్ట్ చేయలేము, వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయలేము, మనుషులైనా సరే. సో సంగీతం మూలాన మాకు కలిగింది మీరు భగవంతుడి మీద ప్రేమ, తద్మూలంగా మనలో మానవత్వం పెరగడం, అది మెయిన్గా కావాలి. పెద్దల్ని మన్నించడం. మేము అదే అనుకుంటాం, పెద్దవాళ్ళు ఎవ్వరూ మాకు చూడాలనిపించిన వెళ్ళి ఫస్ట్ చూసేస్తాం. పెద్దవాళ్ళు అంటే వయస్సు ఎక్కువైన వాళ్ళు, ఎందుకంటే అది మనకి దొరకదు మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూడడం. అది మన బంధువుల్లో అయినా సరే, సంగీత ప్రపంచంలో అయినా సరే, అది మేము మాట్లాడుకుంటాం. మాకు అది దొరకడం మాకు అదృష్టం, ఇంత చాలా అనిపిస్తుంది. భగవంతుడి మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, పెద్దలందు ఎవరైనా మనుషులు ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మర్యాద, ఇది సంగీతం మాకు ఇచ్చింది. సంగీతం ద్వారా మేము అది తెలుసుకున్నాం. చాలా సంతోషం తల్లి. కాకపోతే నాకు ఒక ప్రశ్న ఉంది. చెప్పండి. అందరి మ్యూజిషియన్స్ లో ఇవే గుణాలు ఉంటాయంటారా? చెప్పలేము. సారీ టు ఆస్క్, కార్నర్ యు దిస్. మనకి మ్యూజిక్ ద్వారా మనము కచేరీలు, ఫేమ్, అది చిన్నప్పుడు ఫస్ట్ రాగానే అదే చెప్తాను, చాలా జర్నీ ఉంటుంది ఒక మ్యూజిషియన్కి. ఫస్ట్ సింగర్గా వస్తాం అంటే బాగా పాడాలి. అప్పుడు ఏముంటుంది, ఎన్ని చోట్ల పాడుతున్నాం, ఎంత జనం వస్తున్నారు, మనకి ఎంత పేరు వస్తుంది అన్నది. తర్వాత మ్యూజిషియన్గా మారుతారు. మ్యూజిషియన్ అంటే మనము ఇంకా నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని, చాలా దాంట్లో ప్రావీణ్యత, ఎంత తెలుసుకోవాలి అది తెలుసుకుని ఇంకా కొంచెం మన పాటలో మెరుగు చెందడం. ఆ తర్వాత ఆర్టిస్ట్గా మారడం. ఆర్టిస్ట్ అయినప్పుడు నేను చెప్పిన ఆ స్పేస్లోకి వెళ్ళి మనం చూడగలడం జరుగుతుంది. మనకి ఏది పాడాలంటే అది పాడడం, ఎక్కడ పాడాలంటే అక్కడే మన మనసుకు తృప్తి ఇచ్చే చోట పాడడం. దానికి వేరే ఈ మెటీరియల్ థింగ్స్ మ్యాటర్ చేయకూడదు. అది ఒకటి. సంగీతానికి ఎక్కడ మర్యాద ఉందో అక్కడ వెళ్ళి పాడడం, అది ఆర్టిస్ట్కి కలిగేది. ఆ జర్నీ ఒక్కొక్కరికి వేరేలా ఉంటుంది. ఇప్పుడు మనకి అవార్డ్సే కావాలి అన్నది మన గోల్ అయితే మన పర్సనాలిటీ వేరుగా ఉంటుంది. అండ్ ప్లస్ పుట్టుకతో వచ్చిన కొన్ని గుణాలు దీంతో ఎలాగ ఇదవుతుంది, చాలా విషయాలు. అంటే యాజ్ యూ మార్చ్ టువర్డ్స్ డివినిటీ త్రూ మ్యూజిక్, దారిలో మీకు అవార్డ్స్, రివార్డ్స్ ఎన్నో రావచ్చు. అవి తీసుకోవడంలో తప్పేం లేదు తల్లి. తర్వాత నేను కూడా మనస్ఫూర్తిగా కాంక్షించేది మీ ఇద్దరికి ఏంటంటే, త్వరలో మీకు పద్మ అవార్డు రావాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వయసులో పెద్దదాన్నిగా ఆశీర్వాదం కూడా చేస్తున్నాను. చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. అదే అవార్డ్స్ అన్నది గౌరవం, మాకు చాలా రెస్పెక్ట్. అది వస్తే అలాగే వచ్చాయి కూడా, చాలా ఆనర్ చేశారు. తమిళనాడు నుంచి కలైమామణి ఎన్నో వచ్చింది. కలైమామణి చాలా పెద్ద అవార్డు, హైయెస్ట్ ఇన్ తమిళనాడు అన్ ఆర్టిస్ట్. సో అంటే నేను చెప్పేది మన గోల్ దానికోసమే తపన కాదు. మనం అందరూ అదే మ్యూజిషియన్స్ మోస్ట్లీ సంగీతంలో ఎదగడానికే తపన పడతారు. తద్వారా వచ్చే బిరుదులు అవి తానుగా వస్తాయి. మీరు ఈ దేవదేవం భజే, వందేహం జగద్వల్లభం దుర్లభం ఇలాంటివి మీరు పాడతారా? దేవదేవం భజే ఈ మధ్య ఎవరి కోసమో రికార్డ్ చేయాలని నేర్చుకుని పాడాము. వందేహం మా పాఠం లేదు, హంసధ్వని. మాకు అది అవన్నీ నేను ఒక 65-70 పాటలు
పివిఆర్కే ప్రసాద్ గారు చెప్తే పాడి వాటిని ఎంఎస్ అమ్మ పంపించాము. ఆమె రికార్డ్స్ చేస్తారనంటే ఆవిడ నానాటి బతుకు నాటకము పాట విని కంట తడి పెట్టుకుని దేని విని నేను ఆశ్చర్యపోయానమ్మో నేనంత పాడతానా అని. ఆమె తిరుపతికి వచ్చినప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారికి చెప్పి శోభన్ నేను చూడాలి అని అంటే నేను మా నాన్నగారు వెళ్ళాము. ఆమె సదాశివం గారు లోపల నుండి వస్తే ఈ వరద ఏదో హర్వన్లో చెప్పింది అబ్బా నానాటి బతుకు నాటకం పాడారు కదా. మా ఆయనకు తమిళ్ బాగా వచ్చు అండ్ హీ లవ్స్ టాకింగ్ టు పీపుల్ ఇన్ తమిళ్. మాట్లాడారా మీతో? అయితే ఆమె ఎవరికి ఇవ్వరంట అటువంటి అవకాశము. ఏం చెప్పారంటే మేము అన్నమాచార్య ఆరాధనకు పిలిచాం వారిని. ఆమె వచ్చి నువ్వు ఈ నానాటి బతుకు నాటకం నాతో పాటు కూర్చుని పాడతావా అని. ఇప్పుడైతే కనీసం ఆవిడతో పాటు కూర్చోవడానికి ఒక పిక్చర్ వస్తుందని పాడేదాన్ని. అప్పుడు నాకు పూర్తిగా ఏం తెలియదు. ఐ వాజ్ హార్డ్లీ 20. నాకు అడిగితే నా పిచ్ చాలా ఎక్కువ ఉంటుందండి, నేను మీ శృతిలో పాడలేనని చెప్పాను. ఇప్పటికీ రిపెంట్ అవుతాను ఆ మాట చెప్పినందుకు. ఎందుకు అట్లా చెప్పాను లోకం తెలియని తనమ్మా అని. మహా విద్వాంసురాలు కదా. చాలా కీర్తనలు 70 పాటలు పాడి పంపించు. అందులో ఈ వందేహం జగత్ వల్లభం దుర్లభం నేదునూరి మాస్టర్ గారిని చెప్పాను. దేవదేవం భజే, తర్వాత జయ జయ రామ సమర విజయ రామ, పశుపతి మాస్టర్ గారి దగ్గర మంజుడై పుట్టి మనుజుని సేవించి నానాటి బతుకు నాటకం ఇవన్నీ పాడి చాలా పంపించారు. కొన్ని యథాతథంగా తీసుకున్నారు. అఫ్ కోర్స్ ఆవిడ గాత్ర ధర్మానికి మార్చుకున్నారు ఆ పాటలు. తర్వాత కొన్ని కడెనల్లూరు వెంకటరామన్ గారు ఆవిడతో ఉంటారు, ఆమె కొంచెం ఆల్టర్ చేశారు కొన్ని. నాకు గొంతు సరిగా లేదు. మనుజుడై పుట్టి అని స్టార్ట్ చేస్తారు. మనుజుడై పుట్టి అని మేము పాడేవాళ్ళం. అట్లా చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. ఒక మహా విద్వాంసురాలు అన్నమాచార్య కీర్తనలు పాడేందుకు పూర్తా భక్తిగా ఏదో సేవ చేశాం కదా అని సంతోషం అనిపించింది. కానీ ఎప్పుడు తలుచుకున్నా నాకు బాధ కలిగేది, నేను అట్లా మాట్లాడానే ఆమెతో. చాలా సార్లు తర్వాత మీట్ అయ్యి ఆవిడ రికార్డింగ్స్ లో కూడా ఉన్నాను. నేను కొత్త పాట ఒకటి మీ చేత పాడించి రికార్డ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎట్లా? తప్పకుండా ఎనీ టైం మేము చేస్తాం. మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తెలియజేస్తే ముందుగా ఒక రికార్డింగ్ స్కెడ్యూల్ చేసి నేను రికార్డ్ చేసుకుంటాను ఒక పాట. తర్వాత మిమ్మల్ని అడగాలనుకున్న ఇంకో ప్రశ్న, ఆర్ యు అవేర్ దట్ కలియుగం ఈజ్ గోయింగ్ టు ఎండ్? వస్తూ ఉంటుంది అంటున్నారు అనే, లేకపోతే మీకు తెలుసా? తెలీదు అంటున్నారు. మన చుట్టూ జరిగే ఇవి చూస్తే అది జరుగుతుందని అనిపిస్తోంది. నాకు కాశీనాథ్ మిశ్రా అనే ఒక మహానుభావుడు, ఒరిస్సా అతను, ఇక్కడికి వచ్చారు మొన్న అన్నమాచార్య ఆరాధన ఉత్సవానికి. ఆయన డేటా పూర్తిగా భాగవతంలో ఇట్లా ఉంది, భవిష్య పురాణంలో ఇట్లా ఉంది, కాలజ్ఞానంలో ఇట్లా ఉంది, భవిష్య మాలికాన్ని ఆయన ప్రచారం చేస్తున్నారు, అందులో ఇట్లా ఉంది అని డేటాతో సహా ఇచ్చి ఇట్స్ గోయింగ్ టు ఎండ్ బై 2034. కలియుగ కలికి అవతారం ఆల్రెడీ పుట్టింది, 19 years అయింది. ఎప్పుడు కనిపిస్తాడు అని అంటే 28-30 ఆ ప్రాంతంలో దర్శనమిస్తారు.
నేనన్నాను కల్కి అవతారం అంటే వెంకటేశ్వరుడు స్వామి, సిరుతన్నబ్బుల వాడు సిన్నెక కుంకక కలికి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక. వాడే వెంకటేశ్వరుడే కలికి అవతారం. ఆయన పట్టుకున్న నందకమే అన్నమాచార్యుల వారు, శ్రీనందకాంశ సంభూతుడు. కాబట్టి ఇక్కడికి రాకపోతే నేను ఆయనను కల్కి అనుకోను స్వామి, తప్పకుండా ఇక్కడికి రావాలి కల్కి అవతారం అంటే. నేను ఎదురు చూస్తున్నాను ఎప్పటి నుండో స్వామి దర్శనం కోసం. మరి పుట్టాడంటే ఇక్కడికి రావాలి అని చెప్పి. ఏమో నీ భక్తి అమ్మా, నువ్వు అట్లా పిలిస్తే వస్తాడేమో అని చూడాలి. సో కల్కి అవతారం మీద ఒక పాట ఉందమ్మా, మీరు కూడా పాడుతూ ఉంటే బాగుంటుంది. అది జనాల్లోకి కల్కి అవతారం వచ్చింది, మనం మంచి మార్గంలో నడుచుకోవాలి, చాలా డిజాస్ట్రస్ సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. మయన్మార్ లో జరిగిన భూకంపం గాని ఇవన్నీ కొంచెం ఆ మాట వాస్తవం కదా, ఈ డేటాతో టాలీ అవుతోంది అనిపించినప్పుడు ఎట్లా స్వామి ఈ డిజాస్ట్రస్ సిచ్యువేషన్ నుండి రక్షణ పొందడం అంటే, ఆయన చెప్పింది మాధవ నామం, కల్కి పేరు మాధవ అంట. మాధవ నామం జపిస్తూ ఉండాలి. ద్వాపర యుగంలో కృష్ణుడు అన్నాము, త్రేతాయుగంలో రాముడు అన్నాము, ఇప్పుడు మాధవ నామంతో పిలిస్తే త్వరగా పలుకుతాడు గోవిందుడు. కల్కి అవతారం ఆ పాట మీరు పాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. కల్కి అవతారం నేను ఒకసారి మా స్టూడెంట్స్ పాడారు, అది మీతో షేర్ చేస్తాను. మీ కాన్సర్ట్స్ లో కూడా పాడి ఈ మెసేజ్ ని మీరు జనంలోకి తీసుకువెళ్తే ఏమనంటే, ఇట్లా మంచి బిహేవియర్ తో ఉండండి, మంచి క్యారెక్టర్ తో ఉండండి, అది ఇంపార్టెంట్. వాట్ యు డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యు ఫీల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని మీ బ్రెయిన్ అక్కడ పక్కన పెట్టండి, మీ హార్ట్ ప్యూర్ గా ఉండాలని చెప్పాలి. మీరు చెప్పగలుగుతారు, మీకు మ్యూజిక్ ఉంది కదా, చెప్పండి. సో ఒక మంచి అన్నమాచార్య చరణం ఏదైనా మీరంటే విని క్లోజ్ చేద్దామా ప్రోగ్రామ్ ని? తప్పకుండా. మీరు మేము ఇష్టపడి పాడే శ్రావణ బహుళాష్టమి పాడచ్చు. తెలిసితే మోక్షం పాడండి. ఫిలాసాఫికల్ చాలా ఇష్టపడేది, జనాలు అంత ఇష్టపడతారంటే తమిళనాడులో కూడా. అంటే అంత మీనింగ్ తెలుగు తెలియకపోయినా వాళ్ళకి అర్థం అవుతుంది కొంచెం వరకు. హైయెస్ట్ ఫిలాసఫీ అది. వేవేల విధులందు వెరపేరి మరపేరి దైవమునమ్మినయటి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఈవలేని ఆవలేని ఇతని దాసునికి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. వెరీ నైస్. సో స్వీట్ ఆఫ్ యూ బోత్. మీరిద్దరు టైం స్పేర్ చేసి అన్నమయ్యపురం వచ్చినందుకు, నేను ఈ అవకాశాన్ని తీసుకుని ఐ డ్రీమ్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ చేయగలిగినందుకు చాలా సంతోషపడుతూ మీకు హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. మా తరపున కూడా అన్నమాచార్య వెంకటేశ్వర స్వామి ఈ దారిలో ఒక లెజెండ్. మీరు శోభారాజు గారు, మిమ్మల్ని కలవడం, మీ ద్వారా ఈ పంచుకోవడం ఒక ఇంటర్వ్యూ లాగా చాలా సంతోషం. ఇది ఎప్పటికీ ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో ఇది మధుర స్మృతిగా
మాకు ఉంటుంది. చాలా సంతోషం. సంతోషం తల్లి, సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీకు నిజంగా నేను కోరినట్లుగా భగవంతుడు పద్మ అవార్డు ఇవ్వాలని త్వరలోనే. తర్వాత మీకు భగవత్ సాక్షాత్కారం సంగీతం ద్వారా పరిపూర్ణంగా కలిగే అనుగ్రహం ఉండి ఇంకా అద్భుతమైన కాన్సర్ట్స్ పాడాలని, ఎన్నో కీర్తనలు మీరు పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.